బడ్జెట్లో తెలంగాణ పదాన్ని నిషేధించారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఏమీ చేయలేకపోయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డారు. అయితే సీఎం రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు కిషన్ రెడ్డి. మొత్తం బడ్జెట్లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించిండ్రు. తెలంగాణ అనే పదాన్ని కూడా పలకడానికి కేంద్ర ప్రభుత్వము ఇష్టపడడం లేదు. దానికి ఈరోజు మా పేరు ఎందుకు లేదు, మా పేరు ఎందుకు బహిష్కరించారు, మా పేరు చెప్పడానికే ఈరోజు రేపు కూడా బడ్జెట్లో అడుగుతాం, తప్పకుండా అడుగుతాం. ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిర్పూర్ కావాల్సినకి ఎంత ఇస్తావు, భూపాలపల్లికి ఎంత ఇస్తావు, స్పెషల్ అందరికి ఇచ్చినట్టు కాదు, స్పెషల్ ప్రాజెక్ట్ ఇవ్వాలి. అందరికి ఇచ్చినట్టు తెలంగాణకి ఇచ్చాం ఇప్పుడు. కాబట్టి ఆయన కూడా ప్రతి జిల్లాకు ఒక స్పెషల్ ప్రాజెక్ట్ ఇవ్వాలి. మరి 33 జిల్లాలు ప్రతి ఎవ్రీ డిస్ట్రిక్ట్ వీ విల్ డిమాండ్. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదనే విషయాన్ని మనం సెలవు తీసుకుంటున్నాం. మా ప్రభుత్వం, మా మంత్రివర్గ సహచరులు 18 సార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి, హోంశాఖ మంత్రి, ఇతర మంత్రులను, ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన నిధులను విడుదల చేయాలి అని చెప్పి మేము ప్రయత్నం చేశాం. నేను చాలాసార్లు ఢిల్లీకి వచ్చాను, కలిశానన్నాడు. చాలాసార్లు వచ్చారు. కేంద్రాన్ని కలవడం కంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుటుంబాన్ని కలవడం కోసం ఎక్కువసార్లు వచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ అధ్యక్షుడిగా నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో యూనియన్ క్యాబినెట్ మినిస్టర్గా కిషన్ రెడ్డి గారు బాధ్యత వహించాలి. తెలంగాణకు జరిగిన అన్యాయానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తక్షణమే మోడీ మంత్రివర్గం నుంచి తప్పుకోవాలి కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేయాలి. నేనేం హామీ ఇచ్చి వెనుకడుగు వేయలే. రాష్ట్రానికి ఏ రకమైనటువంటి హామీ ఇచ్చి నేను వెనుకడుగు వేయలేదు. మీరు హామీ ఇచ్చి 100 రోజులు అమలు చేయనందుకు 100 రోజులప్పుడే మీరు రాజీనామా చేయాలి. రేవంత్ రెడ్డి గారు, మీరు మాకు చెప్తారండి. నేను బానిసనట. నేను ఎక్కడ ఎవరికి బానిసను కాదు. మేము స్పష్టంగా ప్రధానమంత్రి గారిని కలిసి మీకు నమోమి గంగే ప్రాజెక్టు లాగానో, సబర్మతి రివర్ ఫ్రంట్ లాగానో మీ గుజరాత్కు, మీ ప్రాంతాలకు ఏ విధంగా అయితే మీరు నిధులను కేటాయించుకున్నారో ఆ విధంగా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కు నిధులు కేటాయించమని చెప్పి మేము అడగడం జరిగింది. మూసీ ప్రక్షాళన కోసం ఎవరైనా మూసీ ప్రక్షాళన కోసము కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామని చెప్పిందా? అది మీ రాష్ట్ర ప్రభుత్వ పథకం. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా వాళ్ళు ఆలోచన చేస్తే పరిష్కారం దొరుకుతుంది అని నేను బానిసనట. నేను ఎవరికి బానిసను కాదు. నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు బానిసను, తెలంగాణ ప్రజలకు బానిసను, నా పార్టీకి బానిసను, నా పార్టీ సిద్ధాంతానికి బానిసను. నేను వివిధ రాష్ట్రాలలో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 7 ఉన్నాయి, ఇతర రాష్ట్రాలలో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి కనీసంగా ఒక సైనిక్ స్కూల్ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో సైనిక్ స్కూల్ లేదు. తెలంగాణ రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వండి అని చెప్పి పదే పదే ప్రధానమంత్రి నుంచి మొదలు పెడితే రాజ్నాథ్ సింగ్ వరకు నేను కలిసి విజ్ఞప్తి చేసిన అధ్యక్ష. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సైనిక్ స్కూల్ గురించి మాట్లాడాడు. సైనిక్ స్కూలు 2016లో శాంక్షన్ చేశాం. కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం గుర్తుంచుకున్నది. ఎందుకు అమలు చేయలేదో ఆ పథకాల కాగితాలను బయట పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. గిరిజన యూనివర్సిటీని పూర్తి స్థాయిలో ప్రారంభించాలని వీటన్నిటిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వీటి మీద పార్లమెంట్లో ప్రధానమంత్రి నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు అయిపోయింది, నిధులు ఇచ్చాము. ఇంకా ట్రైబల్ యూనివర్సిటీకి రావాల్సినటువంటి 150 ఎకరాలు ఆ ప్రభుత్వం ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా టెంపరరీ క్యాంపస్ ఓపెన్ చేసి కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులతో కలిసి నేను స్వయంగా టెంపరరీ క్యాంపస్ను మరి ప్రారంభించడం జరిగింది. స్వయంగా ములుగులో వెళ్ళి తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మించాలని వీటి మీద పార్లమెంట్లో ప్రధానమంత్రి నుంచి ఒక స్పష్టమైన ప్రకటన రావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రైల్వేలో వ్యాగన్స్ ఫ్యాక్టరీ, రైల్వేకి సంబంధించినటువంటి ఇంజన్స్ ఫ్యాక్టరీ కాజ్పేటకు వచ్చి ముఖ్యమంత్రి గారు మన ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తే కనీసం ముఖ్యమంత్రి రాలేదు. ఈరోజు 3000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మరి ఇంకా కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడంటే ఎవరికి చెప్పాలో అర్థం కాదు.